మరో ముఖ్యమైన అంశం రాష్ట్రంలో హైడ్రా అండ్ మూసీ. హైడ్రాకి రకరకాల డిబేట్స్, చర్చలు, కోర్టు ఇవన్నింటి తర్వాత ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానికి చట్టబద్ధత కల్పించారు. సో ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇన్ని విమర్శలు వచ్చిన తర్వాత అన్నది చూడాలి. మరి పేదోళ్ళనా పెద్దోళ్ళనా ఎవరిని ముందు కొడతారు ఎట్లా అన్నది. రెండోది మూసీని ప్రక్షాళన చేయాలన్న దాని మీద మళ్ళీ అక్కడ కూల్చివేతలు ఈ కార్యక్రమం నడుస్తున్నది. సో ఈ కూల్చివేతల మొత్తం ఎపిసోడ్ కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారిందా, రేవంత్కి ప్లస్ మార్కులు వేస్తున్నదా మైనస్ మార్కులు వేస్తున్నదా? హైడ్రా బిగినింగ్లో మాత్రం డెఫినెట్లీ రేవంత్ రెడ్డికి బాగానే ప్లస్ అయింది. గుడ్ ఇనిషియేటివ్ అని అన్నారు అందరూ. గుడ్ ఇనిషియేటివ్ అని విపక్షాలు కూడా ఉన్నాయి, అనుమానం లేదు. ఇది బాగుంది అనుకున్నారు. ఎన్కన్వెన్షన్ కూడా ఇట్లాంటి చర్యలు చేసినప్పుడు క్రమక్రమంగా అది ఎప్పుడైతే ఈ సామాన్యులు మధ్యతరగతి వాళ్ళ మీద పోయి పడటం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, మార్కింగ్ చేయడం, వాళ్ళు ధర్నాలో కూర్చోవడం, వాళ్ళ ఏడుపులు రాగాలు ఈ మీడియా ముందు అది కొంచెం కాంగ్రెస్కి నెగటివ్ అయింది. అయితే ఒకటేంటంటే ఇది మార్కింగ్ కేవలం కాంగ్రెస్ కనిపెట్టింది కాదు. జ్ఞాపకం ఉంటే మూసీ అన్నది బ్యూటిఫికేషన్ ఆఫ్ రివర్ ఫ్రంట్ అన్నది టీఆర్ఎస్ కాన్సెప్ట్. వాళ్ళు దాదాపుగా 16,000 కోట్ల రూపాయల బడ్జెట్కి దాన్ని కేటాయించారు. మన సుధీర్ రెడ్డి గారిని దానికి చైర్మన్గా పెట్టారు. కన్సిక్యూటివ్ 2 years కొంత ఖర్చు పెట్టేవాళ్ళు. మీకు జ్ఞాపకం ఉంటే చాదర్ఘట్ నుంచి అక్కడ నాగోల్ వరకు కూడా ఇటువంటి బ్యూటిఫికేషన్ చేశారు. నాలాల దగ్గర కొంచెం లైట్లు, పార్కులు వేశారు, వాకింగ్ ట్రాక్స్ వేశారు. ఇవన్నీ అప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దాన్ని ఇంకా మీరు ఎక్స్పాండ్ చేయాలంటే ఎంకరేజ్మెంట్ తీయాలి. ఎంకరేజ్మెంట్ తీయాలంటే ఆ లోపలి పోయి డబ్బు నోడు కట్టుకుంటాడు, అంత పేదోళ్ళు నచ్చితే కూడా వీళ్ళే ఉంటారు. కాబట్టి మీరు పక్కాగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ మీద క్రియేట్ చేస్తున్నాం. ఇగో నీది డబుల్ బెడ్రూమ్ కాదు, నీది అక్కడ 100 గజాలు పోయింది, ఈ 100 గజాలు ఈరోజు మార్కెట్లో ఇంత రేటు ఉంది, దానికి నేను 3 రెట్లు ఇస్తున్నాం, 2 రెట్లు ఇస్తున్నాం అంటే తప్ప వాళ్ళు సాటిస్ఫై కారు. కాబట్టి మీకు ఇచ్చిన 100 మంది కూడా వాళ్ళ పోయాడ పోయి చూసుకున్నారు, పూజ చేసుకున్నారు, మళ్ళీ వచ్చి ధర్నాలో కూర్చున్నారు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ మీరు ఇచ్చారో. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కాస్త కాంపెన్సేషన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పోగొట్టుకున్న ల్యాండ్ అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూకి సమానంగా లేదు మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ అనేది వాళ్ళ లెక్క. సో ఇది పకడ్బందీగా చేయకుండా మీరు వాళ్ళని లేపలేరు. సో వాళ్ళను ఈ ఐడెంటిఫికేషన్ కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడే 28,000 ఇళ్ళ హౌజెస్ ఎంక్రోచ్మెంట్స్ అని వాళ్ళే కనిపెట్టారు. సో ఆ మొత్తం ఈరోజు మీరు ఎక్కడ ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు, ఎక్కడ డబ్బులు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఇది ఒక పకడ్బందీగా. కేసీఆర్ అన్నాడు కదా ప్రెస్ మీట్ పెట్టి, మేము గుల కొడుతుంటే మళ్ళీ మీరు నెగిటివ్ వార్త లేదు, మళ్ళీ వాళ్ళు బాధపడుతున్నారు ఏడుస్తున్నారని మీరు నెగిటివ్గా చూపిస్తే తప్పైతే పని జరగదు కదా. సో ఇది ఒక ఫుల్ ప్రూఫ్ పద్ధతిలో ఒక 3 నెలలు అయినా 6 నెలలు అయినా ఆగి చేయాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడు మీరు సామాన్యుని ముట్టుకుంటే గవర్నమెంట్కి నెగిటివ్ అయింది రాబోయే రోజుల్లో. ఎవరైతే పెద్ద పెద్ద బడాబాబు ఉన్నారో అసదుద్దీన్ ఓవైసీ సంబంధించిన కాలేజీలు అవి కొట్టేయండి. మీరు కొట్టేసి ఎప్పుడు లీడర్ల ఫామ్ హౌస్లు కొట్టేయండి. లీడర్లు మా లీడర్లే నాకు ఉంది కరెక్టే కొట్టే తెలియదు, అది లోపల తెలియదు ఉంటే కొట్టే, లేదా నన్ను పిలు నేను నిలబడతాను మావాడే అంటుండే. కేటీఆర్ అనే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే, మహేందర్ రెడ్డి అని అందరూ వాళ్ళే, సబితా ఇందారెడ్డి ఉంటే చూపించండి కొట్టేయండి అంటుండే ఆమె కూడా 3. సో ఇట్లాంటి వాళ్ళది ముందు కొట్టేస్తేనే పబ్లిక్ అప్రిషియేట్ చేస్తారు. కానీ మీరు చిన్నగా మధ్య తరగతి వాడు పేదవాడి దగ్గర పోతే డెఫినెట్లీ బూమరాంగ్ అవుతుంది. ఈరోజు బూమరాంగ్ అయింది అది కొంతవరకు. సో 150,000 కోట్లు దేనికోసం అన్న ఒక చర్చను తీసుకొస్తుంది. అది కూడా చర్చ దేనికి 150,000 ఏం చేస్తాం అని అడుగుతున్నారు కదా. కాశ్మీర్లో ఏదో ఉంటుంది, అది ఏదో గంగా దాల్ లేక్, అందులో బోట్ హౌజులు పెడతావా, ఒక్కొక్క బోట్ అది ₹1 కోటి ఉంటుంది. అట్లాంటి 100 వేసి తిప్పుతావా పబ్లిక్? దేనికి 150,000 కోట్లు చెప్పాలి కదా నువ్వు. సో ఈ అంతకుముందు 16,000 కోట్లు ఎందుకనే మేము మన అంటూ అడిగాం. 16,000 crores ఎందుకే బాబు మూసీ బ్యూటిఫికేషన్ కానీ. మరి కాంపెన్సేషన్కి చాలా వస్తుంది. 150,000 కోట్లలో సింహభాగం మీకు మినిమం 50,000 హౌసెస్ ఉంటాయి సార్, చిన్న పెద్ద అన్ని కలిపి 50,000 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ బడ్జెట్లో 50% కాంపెన్సేషన్కే పోతుంది. పోనివ్వండి చేసినప్పుడు అది డెఫినెట్లీ మనందరికీ కూడా వాటర్ బాడీస్ కావాలి. పాత పద్ధతిలో మీరు 100% రిస్టోర్ చేయలేకపోవచ్చు. 30 years నుంచి ఆక్రమణకు గురవుతూ వస్తున్నాయి. మీకు జ్ఞాపకం ఉంటే విమలక్క దాదాపు ఒక 4 రోజుల పాటు ఫిరంగి నాలాన్ని పట్టుకొని ఇబ్రహీంపట్నం దాకా పాదయాత్ర 80 కిలోమీటర్ల నాలా అది నడుచుకుంటూ పోయిందా. అప్పుడు ఒకరోజు సంగీమానికి మేము పోయినాం. పోతే ఆ ఫిరంగి నాలా క్యాచ్మెంట్ ఏరియాలో ఆ ఫీడర్ ఛానల్ మధ్యలో స్టార్ హోటల్ ఉంది, 3 స్టార్ హోటల్ ఉంది. మీరు ఎట్లా తీస్తారు? అది తీయాలి కదా, మరి అడ్డం పెట్టితేనే కదా నువ్వు ఇక్కడ నీళ్ళు ఆగినాయి. ఒకప్పుడు ఇబ్రహీంపట్నం ట్యాంక్ ఎంత పెద్దగా ఉండే, మనం చూడగా అది కుంచుకుపోయింది. ఇప్పుడు నేను 30 years కింద హైదరాబాద్ సెటిల్ అయినా. ఆ వచ్చే రోజుల్లో మేము ఇట్లా ఉప్పల్ నుంచి వస్తుంటే ఇటు నీళ్లు ఉండేది, అటు నీళ్లు ఉండేది, 2 పక్కల ట్యాంక్ ఉండేది. రామంతపూర్లో ఇటుపక్క నీళ్ళు ఉండేది, అటుపక్క ఒక పక్క మాయమైపోయింది. ట్యాంక్ కంప్లీట్ 2 పక్కన పోయి 1 సైడే ఉంది ట్యాంక్, అది కూడా కుంచుకుపోయింది. సో ఇవన్నీ మీరు ఎట్లా రిస్టోర్ చేయాలా, చేసే అవసరం ఉందా, డిబేటబుల్. ఈరోజు హైదరాబాద్ సుందరీకరణకు ఈ పాత 650 చెరువులు మీకు కావాలా?
డిసైడ్ చేయండి, అవసరమో కాదు. ఇప్పుడు చాలా చెరువులని మేము తిరుగుతున్నాం, ఒక్కొక్క చెరువు మొత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళకి అప్పగించేసి సిఎస్ఆర్ దాని కింద మొత్తం కట్టుకుంటూ అమ్ముకుంటూ పోతున్నాడు. ఎట్లా మరి వాటన్నింటిని ఆక్యుపై చేయడం వాటిని గులగొడతారా, నిజానికి అది మీనింగ్ఫుల్లా, లేకపోతే రాటిఫై చేసి పడేసి ఏమున్నాయో వాటిని కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఫెన్సింగ్ పెట్టి ప్రొటెక్ట్ చేయండి. ఏ కాడికి అయితే ఇలీగల్ కబ్జాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకోండి, పెనాల్టీస్ ఇంపోజ్ చేయండి, గవర్నమెంట్కి పర్పస్ తీసుకోండి. వాటిని తీసేసి ఆ స్థలాల్లో మళ్ళీ మంచిగా కట్టండి. ఒకడు చిన్న చిన్న కట్టేది నిజంగా మీరు గవర్నమెంట్ పర్పస్ తీసుకొని దాన్ని మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ కింద డబుల్ బెడ్రూమ్ల కింద ఎక్కువ కడితే కొన్ని వేల మంది లక్షల మంది అందులో ఆశ్రయం వేయచ్చు మీరు. లేదా వీడు మన మిత్రుడు మన సోదరులు ఉన్నారు కదా ఓవైసీ బ్రదర్స్, వాళ్ళ కాలేజ్ ఆక్యుపై చేయండి, నర్సింగ్ హోమ్ పెట్టండి, అందులో లేదా హాస్పిటల్ పెట్టండి. దానికంటే బెటర్ కదా, పబ్లిక్ పర్పస్ పనికిరాని. అది ఇల్లీగల్ కాబట్టి వాడు అతను ఎంజాయ్ చేయడానికి వీల్లేదు. దానికి కూలగొట్టే బదులు పబ్లిక్ పర్పస్కి యూటిలైజ్ చేయండి. ఈ విధమైన ఒక కాంప్రహెన్సివ్ స్కీమ్తో దాన్ని కనుక మూసి సుందరీకరణ కానీ లేకపోతే మన చెరువుల రిస్టోరేషన్ కానీ చేస్తే అప్పుడు మీరు అన్నట్టు మంచి పేరు వస్తుంది. లేకపోతే ఎక్కడైనా చర్చ చేయదు. సో మరి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటారన్నది చూడాలి. మరి వెయిట్. బట్ ఇప్పటికిప్పుడు మాత్రం ముందున్న అడ్వాంటేజ్ మాకు ఇప్పుడు లేదు. డెఫినెట్లీ నెగటివ్. ఎంత సీఎం చెప్తున్నా, ఎంత అరుస్తున్నా, పాపం కాంబినేషన్ ఇస్తా, ఇది చేస్తా, ఒక్క పేదవాడిని కూడా నష్టం చేయని ఎంత చెప్పినా అపోజిషన్ చెప్పేది వింటున్నారు కానీ మేము చెప్పేది వినట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆహాకారాలు అట్లున్నాయి. సో దానికి స్ట్రాటజీ అనేది కరెక్ట్గా స్టెప్స్ పడలేదు. వీళ్ళు హైడ్రా స్టార్ట్ చేసి ఇన్ని రోజులు అవుతున్నది, ఒక్క టవర్ కూలలేగా. మరి అందుకే పెద్ద పెద్ద వాళ్ళు ఆక్యుపై చేయనివి కూడా ఎన్నో కట్టి నిర్మాణం చేసి ఉన్నాయి. మరి అవి కూలాలి కదా, వరుస పెట్టి అవే కూలుతుంటే రోజు 10% వీళ్ళకి పోయినా పట్టించుకోకపోదు. అదే ఇప్పుడు ఫోకస్ హిట్ అయింది, అయిపోయింది. ఆయనకి మీరు నోటీస్ ఇస్తే వీడియో కూలగొడుతుంటే. అవును, వీడియో కోర్టుకు పోలేడు, అడ్వకేట్ పెట్టుకోలేడు, వాడు కోర్టు పోతాడు, సుప్రీం కోర్టు పోతాడు, ఏదో ఆర్డర్ పట్టుకొస్తాడు. సో అది ఈరోజు చట్టబద్ధత వల్ల కొంత కోర్టు ఇంటర్ఫిరెన్స్ తగ్గుతుంది. గతంలో చట్టబద్ధత లేదు కాబట్టి కోర్టులు ఇంటర్ఫియర్ కావడానికి ఎక్కువ స్కోప్ ఉండింది. ఇప్పుడే తగ్గుతుంది. ఆర్డినెన్స్ చట్టం దానికి చట్టం కాబట్టి తగ్గుతుంది.